దేవుని చిత్తానికి మన చిత్తాన్ని అప్పగించాలి. మనం చాలా సార్లు సమస్యలు మనమే కొని తెచ్చుకుంటాం. లేదా మనకు తెలియకుండా కొన్ని సమస్యలొస్తాయి. మన ప్రమేయం లేకుండా మన సమస్యలొస్తాయి. ఏది ఏమైనప్పటికీ గూడా దేవుని చిత్తానికి మన చిత్తాన్ని అప్పగించినప్పుడు జరిగే గొప్ప గొప్ప కార్యాలు, లేకపోతే అప్పుడు మనం ఆ సమస్యను ఎదుర్కోవడానికి ప్రభు ఏ విధంగా సిద్ధపడ్డాడో, ఆ విధంగా మనం సిద్ధపడగలిగినట్లయితే ఆ సమస్యని ఈజీగా మనం ఎదుర్కోగలుగుతాము. చూడండి, ఎబ్రీ పత్రిక 10వ అధ్యాయం 7వ వచనంలో మనం చూస్తే యేసు ప్రభువారు అంటారు, "దేవా, నీవు నాకొక శరీరాన్ని అమర్చావు. అయినను దేవా, నీ చిత్తము నెరవేర్చుట నాకు ఇష్టమైనది. నీ చిత్తము నెరవేర్చుట నాకు ఇష్టమైనది." అయితే ఈ శరీరము దేని కొరకు? అంటే నీ చిత్తము నెరవేర్చుటకు. అంటే యేసు ప్రభువారు వచ్చిందే ఆయన చిత్తం నెరవేర్చడానికి. ఆయన చిత్తమే పాపుల రక్షణ, విమోచన కార్యం, శిలువ కార్యం. అందుకనే ఆయన శరీరంలో ఉన్నప్పుడు ఆయన కొన్ని మనవలే ఆయన కూడా శోధించబడుతూ ఉన్నాడు. వాటన్నిటి మధ్యలో ఇవన్నీ నా శరీరానికి కూడా వస్తాయి. నా మనసుకు కూడా బాధ కలుగుతుంది, గాయం కలుగుతుంది. కానీ ఇక్కడ జరగాల్సింది నా చిత్తం కాదు ప్రభువా, నీ చిత్తము. కాబట్టి మనం ఎప్పుడైతే దేవుని చిత్తము మన చిత్తం అనుకుంటామో, లేదంటే మన చిత్తాన్ని దేవుని చిత్తానికి అప్పగిస్తామో, డెఫినిట్‌గా మనకి సమస్యలన్నిటిలో వాటిని ఎదుర్కొనేటువంటి ధైర్యము, వాటిని ఎదుర్కొనే కృప మనకు దొరుకుతుంది.